నిజామాబాద్ లో భారీ చోరీ జరిగింది. వినాయక నగర్ దత్తాత్రేయ ఆలయ సమీపంలో ఓ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. దాదాపు 1/2 కేజీ బంగారం, 3 కిలోల వెండి, 2.50 లక్షల రూపాయల నగదును చోరీ చేసినట్టుగా ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు దొంగలను సంచరిస్తున్న దృశ్యాలను గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దొంగలు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ చోరీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహారాష్ట్ర దొంగలు హల్చల్ చేశారు. వినాయక్ నగర్ దత్తాత్రేయ ఆలయం సమీపంలో ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు నానా బీభత్సం సృష్టించారు. 40 తులాల బంగారం ఆభరణాలు, 3 కిలోల వెండి, సుమారు 2.5 లక్షలకు పైగా నగదు చోరీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కేసు అయితే నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు సంచరిస్తున్నారనే దృశ్యాలు ఇప్పటివరకే ఆ విధంగా కేసు నమోదు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ అయితే చేపడుతున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి దొంగలు వచ్చారనే కోణంలో ఇప్పటికే గతంలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇదే ఏరియాలో ఒక వృద్ధురాలి మెడల నుంచి వెనుక నుంచి వెళ్లి మాయమాటలు చెప్పి వృద్ధురాలు అంటే నిమ్మకాయలు ఉన్నాయనే పేరుతో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు మెడలోంచి చైన్ లాక్కెళ్లారు. ఇదే ఘటన ఇదే ఏరియాలో మరోసారి చోటు చేసుకుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున చోటు చేసుకుని సుమారు 4 దొంగలు సీసీ కెమెరాలు చూస్తున్న విధంగా సుమారు 4 దొంగలు మొదటగా ఒక ఇంట్లోకి వెళ్ళారు. అది ఇంట్లో ఏం దొరకపోయేసరికి మరో ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో సుమారు 40 తులాల బంగారం, అంటే అంతకన్నా ఎక్కువనే ఉండొచ్చు, ఇంకా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. 40 తులాల బంగారం, 3 కిలోల వెండి, సుమారు 2.5 లక్షల పైగా నగదు అయితే చోరైందని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో చాలా వరకు కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారి ఆ నగరంలో కలకలం రేపిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.